ఈ వీడియోలో ఒక శ్లోకం దాని అర్థం చెప్పుకుందామా. విద్యను ఎలా నేర్చుకోవాలో శ్లోక రూపంలో ఉంది. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. అంటే విద్యను 4 పద్ధతుల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆచార్యుని నుండి అంటే గురువు నుండి శిష్యుడు గురువుకున్న జ్ఞానంలో పావు భాగాన్ని గ్రహిస్తాడు. ఇంకొక పావు భాగాన్ని తన సొంత తెలివితేటలతో నేర్చుకుంటాడు. మరొక పావు భాగాన్ని తన స్నేహితులతో కలిసి నేర్చుకుంటాడు. మిగిలిన పావు భాగాన్ని కాలక్రమంగా అంటే తన అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. కాబట్టి ఉపాధ్యాయులు ఈ 4 పద్ధతుల్లో శిష్యులు విద్య నేర్చుకునేలాగా తగిన శిక్షణను ఇవ్వాలి. పునాది గట్టిగా ఉంటే భవనం ఎలా అయితే నిలబడుతుందో, బాల్యంలో గురువులు శిష్యులకు విద్యను నేర్పించే విధానం శిష్యులు అభివృద్ధి పదంలో నడిచేలా చేస్తుంది.